హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుపతి అంటేనే ఒక పాజిటివ్ వైపు వస్తుంది మనందరికీ కూడా. మేమైతే ఫైనల్లీ అరుణాచలం దర్శనం అయిపోయిన తర్వాత, గిరి ప్రదక్షిణ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత తిరువనమలై నుంచి తిరుపతి అయితే స్టార్ట్ అయిపోయాము. బస్సులో అయితే వచ్చాము, ట్రైన్స్ లేవని చెప్పేసి. కాంప్లెక్స్లో దిగిన తర్వాత కాంప్లెక్స్కి ఆపోజిటే శ్రీనివాస్ నివాసం ఉంది. సో అక్కడ 3 hours వెయిట్ చేస్తే మాకు SSD టోకెన్స్ అయితే ఇచ్చారు. సో అక్కడి నుంచి మా ప్రయాణం అయితే మెట్లు మార్గం అయితే రావాలని ఫిక్స్ అయ్యాము. చాలా బాగా అనిపించిందండి. ఈ మెట్ల మార్గానికి వచ్చేటప్పుడు మేమైతే అలిపిరికి రాలేదు, శ్రీవారి మెట్ల మీద అయితే వచ్చాము. ఫైనల్లీ ఎంత స్ట్రెస్ ఫీల్ అయ్యామో అంత హ్యాపీగా ఫీల్ అయ్యాము. చాలా బాగా అనిపించింది. మేము యాక్చువల్లీ 4:30కి స్టార్ట్ చేసాము, 6 కల్లా పైకి వచ్చేసాము. చాలా బాగా అంటే చాలా బాగా అయిపోయింది. ఇంకా దర్శనం కూడా చాలా మంచిగా. ఇక టోకెన్స్లో ఇచ్చిన టైమింగ్స్ వచ్చేసి నెక్స్ట్ డే 2 o'clockకి మాకు ఇచ్చారు. ఆ రోజు మేము పైకి వెళ్ళేసరికి లగేజ్ తీసుకునేసరికి 7:30 అలా అయింది. రూమ్స్ అయితే CRO దగ్గర క్లోజ్ అని చెప్పేసి అన్నారు. సో అందుకని చెప్పేసి మేమైతే వెంకటాద్రి నిలయంకి అయితే వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది, కొత్తగా కట్టారంట. సో CRO ఆఫీస్కి పక్క సందులోంచి వెళ్తే మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది. చాలా బాగుంది, చాలా నీట్గా స్పెసిఫిక్గా ఉంది. సో అక్కడే స్టే చేసాము. స్టే చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మా వారు 4:30 కల్లా వెళ్ళి లైన్లో నుంచి ఉంటే 8:30 కల్లా మాకు రూమ్ కన్ఫర్మ్ అయింది. రూమ్కి వెళ్ళి 10 o'clock వరకు పడుకున్నాము. పడుకున్న తర్వాత దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము 11:30కి. అలా మేమంతా సెట్ చేసుకొని అదంతా తిరిగిన తర్వాత చక్కగా 1:30కి మేము వెంగబాంబలోకి వెళ్ళి భోజనం చేసాము. చాలా అంటే చాలా బాగుందండి. ఫుడ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి నైట్ డిన్నర్ టైంకి నేనైతే చూపిస్తాను మీకు, ఎందుకంటే మార్నింగ్ నేనైతే మొబైల్ వచ్చేసి రూమ్లోనే వదిలేసాను. అయితే దర్శనానికి వచ్చేసి 6 hours పట్టింది అంతే. సో ఫైనల్లీ ఫుడ్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్టింగ్.